ఒకనాడు సూత మహర్షి సౌనకాది మునులకు ఈ విధంగా బోధించారు. కైలాసంలో ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవికి వరలక్ష్మి వ్రత మహత్యాన్ని వివరించాడు. పార్వతీదేవి లోకంలోని స్త్రీలందరికీ సకల సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాదులు, సిరి సంపదలు కలిగే వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని శివుడిని కోరగా, పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం మగధ దేశంలోని కుండిన అనే నగరం ఉండేది. అక్కడ చారుమతి అనే ఒక సాధ్వి ఉండేది. ఆమె భర్త పట్ల అంతులేని భక్తిని, అత్తమామల పట్ల గౌరవాన్ని, ఇరుగు పొరుగు వారి పట్ల స్నేహాన్ని కలిగి ఉండేది. ఒక రాత్రి చారుమతి నిద్రలో ఉండగా వరలక్ష్మీదేవి కలలో కనిపించి, "ఓ చారుమతి, నీవు శుభప్రదమైన శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించి వరలక్ష్మి వ్రతం ఆచరించినట్లయితే నీవు కోరిన కోరికలన్నీ తీరుతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి" అని చెప్పి అంతర్ధనం అయ్యింది. చారుమతి సంతోషించి తెల్లవారుజామునే నిద్రలేచి తన కలను భర్తకు, అత్తామామలకు తెలియజేసింది. వారు కూడా చాలా సంతోషించి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమని ప్రోత్సహించారు. ఈ విషయం ఆ పురంలోని ఇతర స్త్రీలకు కూడా తెలియజేయడంతో వారందరూ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ మాసం వచ్చిన శుక్రవారం నాడు చారుమతి తన ఇంటిలో వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది. తన ఇంటిని శుభ్రం చేసి, ముగ్గులతో అలంకరించి, కలశ స్థాపన చేసి, పూజా ద్రవ్యాలను సిద్ధం చేసుకుని వ్రతం పూర్తి చేసి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు అద్భుతం జరిగింది. మొదటి ప్రదక్షిణ చేయగానే చారుమతి కాళ్లకు గజ్జెలు గల్లు గల్లుమని శబ్దం చేశాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే ఆమె చేతులకు నవరత్నాలతో పొదిగిన కంకణాలు మెరిశాయి. మూడవ ప్రదక్షిణ చేయగానే ఆమెతో పాటు వ్రతంలో పాల్గొన్న వారందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు ఇల్లు, ధన, కనక, వస్తు, వాహనాలతో నిండిపోయాయి. చారుమతి కుటుంబంతో పాటు ఆ పట్టణంలోని ఇతర స్త్రీలు కూడా వరలక్ష్మి వ్రతం ఆచరించి అష్టైశ్వర్యాలను పొందారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం ఆనవాయితీగా మారింది. ఈ కథ విన్నా, వ్రతం చేసినా, ఈ వ్రతం చేసేటప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని సూత మహర్షి సౌనకాది మహర్షులకు వివరించారు. ఈ వ్రతం చేసుకున్న తరువాత అక్షింతలు తలపై వేసుకుని ముత్తైదువులకు తాంబూలాలు, పసుపు కుంకుమలు ఇవ్వడం ఆచారం. అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని తీర్థప్రసాదాలుగా స్వీకరించాలి. ఇది వరలక్ష్మి వ్రతం కథ యొక్క సారాంశం. ఈ వ్రతం అష్టలక్ష్ములను పూజించడంతో సమానమని, కోరిన కోరికలను తీర్చే శక్తి ఈ వ్రతానికి ఉందని భక్తులు విశ్వసిస్తారు. ఇప్పటి వరకు మా వీడియో ఎవరైతే చూసారో మా శ్రీరామ భక్తి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.